హలో వ్యూవర్స్, ఇవాళ ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను అందరికీ. రీసెంట్గా పాలిటిక్స్ జరిగాయి మన తెలంగాణలో అండ్ ఏపీలో. అప్పుడు చాలామంది అనుకున్నారు కదా, మన తెలంగాణలో అయితే కేసీఆర్ గారు వస్తారని చెప్పేసి, ఆంధ్రాలో అయితే వైఎస్ జగన్ వస్తారని చెప్పేసి చాలామంది అనుకునే ఉంటారు, ఓట్ చేసి కూడా ఉంటారు వాళ్ళకి. సో అన్ఎక్స్పెక్టెడ్లీ మన తెలంగాణలో ఎలక్షన్స్ అయినప్పుడు మన కేసీఆర్ గారు ఓడిపోయారు. అది మీ అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ఈయన చాలా పాలసీస్ పెట్టాడండి, చాలా స్కీమ్స్ పెట్టాడు. లైక్ ఏదైనా గృహలక్ష్మి, గృహజ్యోతి పథకం, జస్ట్ పింఛన్లు పెంచడం కానీ, రుణమాఫీ 2 lakhs కానీ, ఎవ్రీథింగ్ పెట్టాడు. జనాలు ఒకటి ఆలోచించాలి, వాళ్ళు పెట్టింది బాగానే ఉంది అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో కొన్ని ఫుల్ఫిల్ చేశాడు కూడా. మీ కరెంట్ ఫ్రీ ఇస్తా అని చెప్పాడు. 200 units కరెంట్, అవునా కదా? ఆ 200 units కరెంట్ వాడికి మనందరికీ ఫ్రీ ఇచ్చి ఎవరైతే దానికి సూటబులో ఆ గృహజ్యోతి ఇచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ వచ్చింది. ఫ్రీ కరెంట్ ఇచ్చినంత మాత్రాన వాడికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ ఇంకొకటి ఫ్రీ బస్ ఇచ్చాడు, చాలామందికి ఫ్రీ బస్సెస్ ఇచ్చాడు కదా. ఆ ఫ్రీ బస్ ఇచ్చిన వాళ్ళ మహిళలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. లైక్ మనకు ఫ్రీ బస్ వచ్చింది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఆ ఫ్రీ బస్సుది కానీ, ఈ ఫ్రీ కరెంట్ కానీ ఏదైతే ఉందో అదంతా మళ్ళీ ఆ ట్యాక్స్ రూపంలో మీకే ఇస్తారు, జిఎస్టీ అండ్ ట్యాక్స్. ఓకే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకు ఫ్రీ పథకాలు ఇస్తున్నంత మాత్రాన అదంతా వాడి గవర్నమెంట్ దగ్గరనే అన్ని డబ్బులు ఉండవు కదా. సో మళ్ళీ ట్యాక్స్ పెంచుతుంటాడు, జిఎస్టీ పెంచుతాడు, మనకి ఏవైతే పన్నులు ఉన్నాయో అవన్నీ పెంచుతూనే ఉంటాడు. లైక్ ఆ బర్డెన్ అంతా మళ్ళీ మన జనాల మీదనే పడుతుంది, అంటే మన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాడని వాళ్ళ మీద కూడా పడుతుంది కదా. సో ఎప్పుడైనా పథకాలు అనేవి పెడుతున్నప్పుడు జనాలు గుడ్డిగా నమ్మి వాళ్ళకి ఓటేస్తా, వాళ్ళు పెట్టాలని చెప్పి మనం ఓటేయకూడదు. ఎవరైతే మన దేశాన్ని, మన స్టేట్ని మంచిగా చూసుకోగలరో, అన్ని సౌకర్యాలు జనాలకు కల్పిస్తారు, వాళ్ళకి మనం ఓటేయాలి. అది గుర్తుంచుకోండి. అది కేసీఆర్ కానివ్వండి, జగన్ కానివ్వండి, రేవంత్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఒకరిని చూసి, వాళ్ళు పెట్టిన పథకాలను చూసి మనం ఓటేయద్దు. సో ఈ ఓటక్ అనేది మనం ఒక మంచి వ్యక్తికి మంచిగా డెవలప్ చేసే వాళ్ళనే ఎంచుకోవాలి. అది గుర్తుంచుకోండి. ఇది ఒక చిన్న మెసేజ్. ఓకే, thank you. Please do watch my channel and subscribe.